కొద్దిగా అనుకోండి ఆలోచన వాటర్ వెనకాల ఉన్నాయి. ఏమండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్మ గారి నాయకత్వం, సచ్చా గారి నాయకత్వం, సచ్చా గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షులు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే నెహ్రూ లిఖాయత్ ఒప్పందానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగంగా ఉండాలి, ఈ దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండేందుకు 2 జెండాలు ఉండాలి, అదేవిధంగా ఇద్దరు రాష్ట్రపతులు ఉండే విధానానికి వ్యతిరేకంగా కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగం అనేటువంటి విషయాన్ని ఆనాడు ఒక ఉద్యమ రూపంగా తీసుకెళ్ళి, ఈనాడు కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అయిందంటే ఆవేళ ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం కారణంగా మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఆర్టికల్ 370 రద్దు చేయబడింది. విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాల మీద, ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో అంశాలపైన ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాయడం, ఆయన కూడా స్పందించడం, ప్రధానంగా ఉంటున్న 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు, ఉద్యోగస్తుల విషయాల్లో ఉంటున్న సమస్యలు, నీటి పంపకాలు, ఈ ఒక స్నేహపూరిత వాతావరణంలో తిరిగి ఏ రకంగా అయితే చట్టంలో రాజకీయాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టంలో పేర్కొన్నట్టుగా దాని ఆధారంగా పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా అభినందనీయం.